తప్పు ఉన్నప్పుడు తప్పు అని చూపించడం తప్ప. ఆ తప్పు అని చెప్పిన దాని కోపానికి అబ్జర్వ్ యాక్సెప్ట్ చేసి డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి తాగడం చూసి వీడియో క్లిప్ చేసి పేరెంట్స్ చెప్తారన్న దాని కోపంతో టీచర్స్ వాళ్ళు వాళ్ళ ఇంటి పైన అటాక్ చేసి ఒక వెక్కి నిర్వహించి అటాక్ చేసి ఒక గుండాను కూడా చేసేసి డబ్బులు ఇచ్చి చేసేసి మొత్తం హత్య చేయడం జరిగింది. ఇది మరణం కాదు, హత్య. ఇది దీని వెనక కారణం అంటే ప్రతి ఒక్కరిని దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఒక స్కూల్లో బట్టి జరిగింది టీచరే కావచ్చు ఆమె, కానీ వాళ్ళ ఇంట్లో ఒక తల్లిగా, ఒక భార్యగా మన పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని సమానంగా చూసేసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి మంచి శిక్షణతో డిసిప్లిన్తో ఒక మంచి సిటిజన్ తయారు చేసే ఉద్దేశంతో ఉంటారు తప్ప వాళ్ళకి ఎటువంటి భేదాభిప్రాయాలు అనేవి ఉంటాయి. దానికి ఇప్పుడు అంటే మెయిన్లీ దాని జరగడానికి కారణం ఏంటంటే మొబైల్, యూసేజ్ ఆఫ్ మొబైల్. ప్రతి ఒక్కరు మొబైల్ 8th క్లాస్ 5th క్లాస్ వాళ్ళకు కూడా పేరెంట్స్ మొబైల్ ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళకి అసలు అవసరమే లేదు. కత్తి ఉన్నప్పుడు దాన్ని కూరగాయలు తరగడానికి పనిచేస్తుంది, తలకాయ తరగడానికి పనిచేస్తుంది. అదేవిధంగా మనకు మొబైల్ చేయడం కూడా పిల్లలు ఇచ్చినా కూడా అవసరాన్ని నిత్యం చూసుకోవాలి తప్ప దాన్ని పిల్లలకి ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని వాళ్ళు చేసుకుంటాం అన్నప్పుడు కనీసం చిన్న ఎల్కేజీ పిల్లలు ఇప్పుడు మా దగ్గర వస్తుంటే పేరెంట్స్ చాలామంది కంప్లైంట్ చేయడానికి వస్తారు. వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లల పైన ప్రేమ ఉండడం తప్పు కాదు. ఆ ప్రేమ అతి ప్రేమ అయినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇటువంటి తప్పకుండా జరగకుండా ఇటువంటి ఉండాలంటే కఠినంగా శిక్షించాలి. ఇటువంటి జువెనైల్ జస్టిస్ చేసి పిల్లలు అని చెప్పి వాళ్ళని వదలకుండా ఇదే విధంగా 3-4 సంవత్సరాల క్రితం చెన్నైలో కూడా జరిగినటువంటి ఘటన ఉంది. ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే పిల్లలకి కూడా భయం ఉండాలి. టీచర్స్ కొడతారు, వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని మంచి దారిలో నడపాలి, సక్రమంగా నడపడానికి కొడతారు. కానీ మళ్ళీ పేరెంట్స్ పోయి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడము, మళ్ళీ చిల్డ్రన్ వెల్ఫేర్ దాన్ని కంప్లైంట్ చేయడం వల్ల కూడా వాళ్ళకు కూడా ఏమవుతుంది అంటే టీచర్స్ అనే వాళ్ళకు రెస్పెక్ట్ లేకుండా పోయింది. వాస్తవం చెప్పాలి, మేము పోరాడేంటంటే మేడం గారికి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క టీచర్ వాళ్ళకు కూడా వాళ్ళకి భయం లేకుండా విద్యాబుద్ధిని నేర్పే విధంగా మన గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క సొసైటీలో తల్లిదండ్రులు కానీ అందరూ ప్రోత్సహించాలని చెప్పి ట్రస్ట్ మా తాండూరు తరఫున విశ్వవేద పాఠశాల తరఫున ప్రగాఢ నివాళులు కోసం ఇక్కడ రాలేదు. ఒక విషాదాన్ని పంచుకోవడానికి, ఒక విద్యావేత్తకు నివాళులు అర్పించడానికి, మరి ముఖ్యంగా ఒక కుటుంబానికి సానుభూతి తెలపడానికి మనమందరం కూడా ఇక్కడికి చేయడం జరిగింది. నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి శ్రీమతి రూపారెడ్డి గారి మరణం మనందరికీ చాలా విధంగా కలిసివేయడం జరిగింది. ఒక ప్రిన్సిపాల్గా, ఒక విద్యావేత్తగా ఎంతోమంది కుటుంబాలకు అనుభూతిగా నిలవడం నిజంగానే మనందరికీ హర్షించదగినటువంటి విషయం. కానీ కొన్ని దురదృష్టకరమైనటువంటి సంఘటనల వల్ల ఈరోజు తన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం ఒక్కసారి కనుక మనం విశ్లేషించుకున్నట్లయితే తప్పు ఎవరిది అనేది ఇప్పుడే మనం ప్రశ్నించుకున్నాం. ఇది విద్యా వ్యవస్థది తప్ప, లేకపోతే సమాజానికి తప్ప, లేకపోతే పాఠశాల తప్ప, లేకపోతే తల్లిదండ్రుల తప్ప అనేది ఒక్కసారి మనం కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన సందర్భం ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మనం తీసుకున్నట్లయితే సమాజంలో అనేకమైన దురాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు జరిగినటువంటి సంఘటన ఇది. అంటే 10th క్లాస్ విద్యార్థులు గంజాయికి అలవాటు పడడం ద్వారా వాళ్ళకు డబ్బులు లేక అక్కడ దొంగతనానికి వెళ్ళి ఒక ప్రిన్సిపాల్ ఒక ప్రాణాలు తీయడం జరిగింది. కాబట్టి ఇది ఎంతవరకు మన తల్లిదండ్రులుగా మనం ఆత్మవిమర్శన చేసుకొని మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాం అనేది కూడా ఒక్కసారి మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే మన మధ్య ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటిదంటే విద్యా సమస్యలు అనేటివి భయాందోళనలకు గురి చేసేటటువంటి కావు. ఇక్కడ అవి క్రమశిక్షణకు, జ్ఞానానికి, మరి ముఖ్యంగా అభిమానానికి ప్రతీకగా నిలుస్తూ పవిత్రమైనటువంటి స్థలాలు. కాబట్టి మనమందరం కూడా మన మధ్య ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా మన పాఠశాలలు వేరు కావచ్చు, మన సంస్థలు వేరు కావచ్చు, మన మేనేజ్మెంట్ అందరం కూడా వేరు కావచ్చు, కానీ ఉపాధ్యాయ సంఘం మాత్రం ఒకటే, మన విద్యారంగం మాత్రం ఒకటే, మన బాధ కూడా మనందరిది ఒకటే. కాబట్టి ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ట్రస్ట్ మా తాండూరు మరియు టీపీటీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ యూనిటీని, ఐక్యతను చూస్తే ఇది మనకు ఉదాహరణగా కనిపిస్తుంది. కాబట్టి రూపారెడ్డి గారి కుటుంబానికి మనం తెలియజేయాల్సింది ఒకటే, మీరు ఒంటరి వారు కారండి. మీరు ఒంటరి వారు కాదు. మీ బాధ వెనుక మేమందరం, ప్రతి విద్యారంగం మొత్తం కూడా మీ వెంటనే ఉందని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని,
వారికి న్యాయం జరగాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఆ భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, మా పాఠశాల అభివృద్ధి, మా పాఠశాల భద్రత కావాలని, మరీ ముఖ్యంగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని మరింత బలంగా చేకూర్చాలని ఆశిస్తూ వారికి మా అక్షర పాఠశాల తరఫున మరియు ట్రస్మా తాండూరు తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను.